బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఛాలెంజెస్ నెంబర్ 1. ఈరోజు అయితే మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ పేరు ఏంటంటే 7 స్టోన్స్. చెప్పు ఫ్రెండ్స్, మేము 6 మందిని 3 మెంబర్స్ టీమ్ అయితే డివైడ్ అయిపోయి ఈ గేమ్ అయితే ఆడబోతున్నాం. చలో, ఇప్పుడు మనం టీమ్ సెలెక్షన్, టీమ్ డివైడర్ కోసం అయితే మనము 3 పెద్ద లైన్లు 3 చిన్న లైన్లు అయితే గీయబోతున్నాం. దాన్ని చెక్కతో కవర్ చేద్దాం. మనం అయితే అటు పంపించినాం. నేనైతే లాస్ట్ తీసుకుంటాను, నాకు తెలుసు కాబట్టి. రండి రండి తీసుకున్నారా లాస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ అయితే తీసేసుకోరు. ఈ గీతలు ఏం తీసుకున్నారు? ఇగో 1 2 3. ఫ్రెండ్స్, మేము అయితే ఒకటి ఫ్రెండ్స్, 2 టీంల మధ్యలో ఉన్న కెమెరామ్యాన్ అయితే హెడ్స్ టైల్స్ వేస్తుండు. హెడ్స్ టైల్స్ కాదు మనది, రాక్తోని రాయితో వేస్తున్నాం. అది చూపి. హెడ్స్ టైల్స్ వేస్తున్నాం. కాయినే ఇలా టీం ముగ్గురు ఇక్కడ నిల్చోరు. నేనేమో వీడియో తీస్తున్నా. ఎయ్ టేల్స్ వచ్చింది. ఫ్రెండ్స్, మేమైతే ఈ కోట్ తీసుకున్నాం. రన్నింగ్ అయితే మేము తీసుకున్నాం. ఫ్రెండ్స్, మా కోట్ ఇది. చలో. ఫ్రెండ్స్, గేమ్ రూల్ ఏంటంటే ఒక టీంకి 3 ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఆ 3 ఛాన్సెస్లో వాళ్ళు దాన్ని బీట్ చేయాలి. ఫస్ట్ ఫ్రెండ్స్ మేమైతే రన్నర్స్. వాళ్ళైతే క్యాచెస్ లైన్ దాటి రావచ్చు. రన్నర్స్ ఒక లైన్ దాటి ఛాన్స్ అయితే ఆడు. ఈ అన్న కొట్టినండి చెప్పినా, ఈ అన్న కొట్టాను. నేను వేస్తా. నేను లైన్ దాటలేదు, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా పాయింట్ అయితే పోయింది. వాళ్ళు పాయింట్ తెచ్చుకున్నందుకు వాళ్ళకే ఇస్తున్నాం బాల్. వాళ్ళదే ఛాన్స్. ఇంకా అటు నిల్చోండి. వద్దాటి కొట్టొద్దురా, డౌన్లో పోతుంది. మనం అటే పోదాం. ఫ్రెండ్స్, ఈ పాయింట్ మాకైతే వచ్చింది. 1 పాయింట్ మేమే. 1 for 1. ప్రతి గేమ్లో సాక్రిఫైస్ చేసుకుంటారు.
మిస్ అయిపోయింది. వీళ్ళు బాల్ ఆడమ 7 స్టూడెంట్స్ ఆడమంటే ఏం ఆడుతారేమో. క్యాచ్ పట్టుకోమంటే ఏం చేస్తున్నాయో ఆ చెల్లె గోల్ నోట్ పని ఒక్కటే ఉంది. ఆడపిల్ల ఫ్రెండ్స్ మోక్ష ఇప్పటిదాకా ఆడిన ప్రతి గేమ్లో కొట్టడే లైన్ ఏంటది లైన్ కాదు పెట్టు లైన్ లోపల కాదు. ఫ్రెండ్స్ అలా ఛాన్సులు పోతే ఏం చేయలేము మనం. వచ్చేయండి కొట్టుది ఆగు ఏయ్ వెనక చూడు పాయింట్స్కి అయితే మళ్ళీ 7 పాయింట్స్కి అయితే విన్. ఇప్పుడైతే మా ఛాన్స్ మళ్ళీ మేమే గెలిచినాం కాబట్టి ఆడు కానీ కొత్త ఆడు ట్యాక్స్ చేస్తున్నాం. 9 వస్తుంది. ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఒక ట్విస్ట్ ఇస్తున్నాం మనం ఈ గేమ్లో. ట్విస్ట్ ఏంటంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళ టీం. ఫ్రెండ్స్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి 2 టీమ్స్ అయితే ఉన్నాయి కదా, ఒక్కో టీం నుంచి ఒక్కొక్కరు అయితే సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఎలిమినేట్ అయితే చేయాలి. ఇదే ఈ గేమ్లో వచ్చే ట్విస్ట్. నేనైతే ఎలిమినేట్ చేయడానికి సహాయపడుతున్నాను. ఎవరు ఎలిమినేట్ చేయాలనుకుంటుండో
నేను ఎలిమినేట్ చేసేది అయితే తేజస్విని అయితే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాంట. ఇప్పుడు అలా టీంలోకి వెళ్ళి మా అన్న వెళ్ళి వాళ్ళ టీంలోకి వెళ్ళి ఆమె ఎలిమినేట్ అయింది కాబట్టి ఆమె ఎవరికైనా ఎలిమినేట్ చేయొచ్చు. నన్ను ఎలిమినేట్ చేసింది. చలో ఇప్పటి నుంచి ఈ గేమ్ అయితే ఇద్దరితోనే నడవబోతుంది. చలో స్టార్ట్. ఫ్రెండ్స్ ఇది సెకండ్ రౌండ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ హెడ్స్ టైల్స్ అయితే వేయబోతున్నాం. ఎందుకంటే ఎవరి ఛాన్స్ ఫస్ట్ అని. చలో ఫ్రెండ్స్, రాజా ఎలిమినేట్ అయ్యి తేజు అయితే వచ్చింది. వాళ్ళ టీం వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం. ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్కి హెడ్స్ టైల్స్ అయితే వేయబోతున్నాం. టీమ్స్ క్యాప్టెన్స్ ఇటు రండి. నోగా ఇట్రా. హెడ్స్ అయితే పడ్డది. హెడ్స్ ఎవరే పేరు? హెడ్స్ పురుషోత్తం వాళ్ళ టీం వాళ్ళు అయితే చెప్పారు. రన్నర్సా క్యాచర్సా? రన్నర్స్ బౌలింగ్ వేసుకోపోరిగా. స్టార్ట్. 3-3. ఫ్రెండ్స్ వాళ్ళ 3 ఛాన్సెస్ అయితే అయిపోయినాయి కంప్లీట్గా. వాళ్ళకి బాల్ ఇచ్చేయి. ఫ్రెండ్స్ వాళ్ళ ఫస్ట్ ఛాన్స్ అయితే అయిపోయింది. సెకండ్ ఛాన్స్. కూల్ 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 వాళ్ళైతే కొట్టి ఫ్రెండ్స్. వీళ్ళైతే కొడదామనుకోరు కానీ వాళ్ళ వల్ల కాలేదు అది. కూల్ 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 అల్లేగా. ఎన్ని స్టోన్స్ పడ్డాయి ఫ్రెండ్స్? ఒకటే స్టోన్ అయితే పడ్డది, ఒకటేమో మధ్యలో ఉంది. ఒకడైతే ఆడున్నారు, ఒక ఆమె అయితే ఈడుంది. బాల్ అయితే పురుషోత్తం చేతులు ఉంది. ఫ్రెండ్స్ బాల్ అయితే తరుణి తీసుకుంది. ఫ్రెండ్స్ బాల్ అయితే తరుణి చేతులు ఉంది. మోక్షి అడైతే ఆడనే ఉన్నాడు. బాల్ ఆడింది కానీ మోక్షి ఆడు వస్తలేడు. తేజగొండ ఆడ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ పురుషోత్తం మోడల్ కరెక్ట్ వినరి. అప్పుడు వీడు ఏమంటాడంటే తరుణిని ధరణి అంటాడు. అవ్వండి 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 అవ్వండి. తరుణి వాళ్ళ టీంకి 3 పాయింట్స్ ఉన్నాయి. పురుషోత్తం వాళ్ళ టీంకి ఏమో ఫ్రెండ్స్ ఒకటే పడ్డది కాబట్టి వీళ్ళైతే చాలా ఈజీ. వీళ్ళ గేమ్ ఒకటే స్టోన్ పడ్డది, చాలా ఈజీ. ఒకటే స్టోన్. బాల్ పట్టుకొని పోవద్దు, అది లేదు, రూల్ లేదు అది. ఆడున్నాడు ఫ్రెండ్స్ మోక్షి ఆడైతే. అవ్వండి ఫ్రెండ్స్ 2 ఫుటేజెస్లో అయితే మీకు వీడియో కనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ వీళ్ళైతే ఆడుతురు. బాల్ పట్టుకొని వెళ్ళే రూల్ లేదు, అందుకే మా చెల్లె ఓరుతా ఉంది ఆడికెళ్ళి. వీళ్ళేదో ప్లానింగ్ చేస్తారు కానీ వీళ్ళ వల్ల అయితే లేదు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. తరుణి పోని ఆగిన అందుకే. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫుల్ టాలెంట్. మాకు గేమ్ అసలు. పురుషోత్తం ఆడున్నాడు, తేజు వీడుంది. చూసుకోవచ్చు మోక్షి ఆడైతే అక్కడ ఆడున్నాడు. డ్యాన్స్ చేస్తారు మొత్తం.
డేంజర్గా పక్క వీడియో పక్క ఫోటేజ్లో చూడండి మీరు. మోక్ష డాన్స్ చేసేది చూపి ఒకసారి పక్క ఫోటేజ్లో. ఫ్రెండ్స్ బాల్ అయితే ఇంకా పురుషోత్తం చేతిలోనే ఉంది. కిందేషో ఆడుకుంటారు ఆ బాల్ తోటి. ఏం లేదంటే ఎక్స్ప్రెషన్. గేమ్ సరిగా ఆడతలేరు కదా. చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ చూపించిన పడ్డది ఒకటే స్టోను. వాళ్ళు వచ్చి కరెక్ట్గా పెడితేనే పైన స్టోన్ ఉంటుంది, లేకపోతే ఆ స్టోన్ కింద పడిపోతుంది. నన్ను ఎలిమినేట్ చేసిరు. తరుణి అయితే మోక్షి వెంకల్కి వచ్చింది. మోక్షి వెంకల్కి అయితే తరుణి వచ్చింది. వీళ్ళు గేమ్ ఆడమంటే ఏదో చేస్తారు, సోద్యం చేస్తారు. ఏ కొట్టేనా జల్దీ కొట్టేరి, జల్దీ కొట్టండి. ఏ ఫ్రెండ్స్ బాల్ అయితే అటు వెళ్ళి కంప్లీట్గా తాకలేదని అంటుండు. ఫోటేజ్ చెక్ చేద్దాం. ఫోటేజ్ చెక్ చేద్దాం ముందలు కానీ. ఫ్రెండ్స్ నేను కొట్టేయమని చెప్పిన ఫోటేజ్లా, మళ్ళా ఏం రికార్డ్ అయిందో 10 seconds ఇటు వెళ్ళిపోయిండు. ఇప్పుడే ఉంటుంది కొంచెం ముందల కంటే ఆఫ్ అయిపోతుంది వీడియో. నేను చెప్పి నాకు కొట్టేయండి అని. ఇక టురికిండు మళ్ళా. తాకలే. ఈ గేమ్ అయితే ఫౌల్ అయింది. ఈడేమో బాల్ పట్టుకొని ఉరికొచ్చిండు. వానికేమో కాలుకి తాకింది కాబట్టి ఎవరికి పాయింట్ అయితే ఇస్తలేము. చలో కెమెరా చెక్ చేసినాం కానీ కెమెరాలో సరిగ్గా రికార్డ్ అయితే కాలే. బాల్ అయితే తాకింది కానీ వీడు ఉరికొచ్చినందుకు ఫౌల్ అయింది. దానివల్ల ఎవరికి పాయింట్ లేదు. ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్ట్రా అయితే చేస్తున్నాం, ఎందుకంటే ఫౌల్ అయింది కాబట్టి ఎవరికి ఛాన్స్ వచ్చిందని గ్యారంటీ మేమైతే ఇవ్వలేం. ఫ్రెండ్స్ ఇద్దరు టీమ్ క్యాప్టెన్ టైల్స్ అయితే పడ్డది. మీ ఇష్టం, అది ఏమైనా వేసుకోవచ్చు. రన్నర్సా? చలో ఫ్రెండ్స్ వీళ్ళైతే రన్నర్స్, వాళ్ళైతే క్యాచర్స్. సెకండ్ బాల్ కూడా తాకలే. అమ్మ బాబాయ్. థర్డ్ బాల్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ టర్న్ అయితే వచ్చింది. రైట్ పడ్డది, తాకింది, అవుట్.
అడుగు ఫ్రెండ్స్ ఇదైతే లైన్ టచ్ చేసి ఒక రాయి అయితే క్రాస్ చేయడం వల్ల ఇదైతే మేము ఫౌల్ కింద పరిగణిస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫౌల్ అవ్వడం వల్ల వాళ్ళ ఛాన్స్ అయితే వచ్చింది. ఇంకోటి మోక్షి వెరైటీ షేప్లో అయితే ఉంటుండింది అక్కడ నుంచి. లైన్ అయితే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న స్ట్రెయిట్ లైన్ మనకి అది చూపిస్తాను ఆగండి. ఇగోండి ఈ లైన్ అయితే మనకి మన బార్డర్ లైన్ దానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళకి తెలియని ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాం మనం ఈ గేమ్ తర్వాత. నేనున్నా తరుణి జరుగు ఎంకాల్కి ఏ లేకపోయి మనం ఒక క్లిప్ అయితే లైన్ కవర్ చేయాలి కదా. కవర్ చేస్తున్న లైన్ పోయింది. ఆ లైన్ అయితే కవరింగ్ చేస్తున్నాం మనం. అయితే వేస్తున్నాడు ఎయ్యి పడలే. వా ఏం కాదు ఇట్లుండాలి. వీడియో అది బాగుంది క్లారిటీ. ఇంకో క్రికెట్ బ్యాట్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియోలకు. పక్కన ఒక జోకర్ అయితే కూర్చున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు ఫ్రెండ్స్ పురుషోత్తం అయితే. చాలా అసలు పురుషోత్తం అండి ఏం చేస్తున్నాడు కనుక్కుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఆటోమేటిక్ లైన్లోకి వచ్చింది కాబట్టి అడుగుదాం. మోక్షిత్ హార్దిక్ పాండ్యా లాగా వేద్దాం అనుకుంటున్నాను. వెయ్యి జస్ట్ మిస్. దాన్ని అయితే మనం చూసుకోవచ్చు. దాని పొజిషన్ అయితే మొత్తం డేంజర్ అయింది. స్టార్ట్. కొట్టకు అని ఎన్ని ఛాన్సెస్ అయినాయి మీది? ఏయ్ అది మస్త్ వేసిరు. 2 ఛాన్సెస్. ఛాన్స్లు అయితే పురుషోత్తం కొడతా అని గ్యారంటీ అయితే ఇస్తుండు. తరుణికి కొట్టలేదు కానీ గ్యారంటీ పోయింది. 100% గ్యారంటీ ఇచ్చిండు. చివరికి 10% కూడా లేదు. కట్ నేను వెళ్తా. ఇద్దరం వావ్ ఏం ఆడుతున్నారు. లైన్ క్రాస్ చేయలే. కాలే. వా ఏముంది బాయ్, ఏమిచ్చిరు పడేసిరు. ఒకటో తేడా ఆడొచ్చింది మధ్యలో. ఒకడు అటు ఒకటి. ఫ్రెండ్స్ బాల్ అయితే ఇవ్వండి మీ చేతులు ఉంది. వాడు తరుణి అనకుండా ధరణి అంటుండు. పాయింట్ వస్తుందా? 6 ఒకటి వస్తే వాళ్ళకు కూడా 6.
మా చెల్లె తురుకొచ్చింది ఇటు. ఫ్రెండ్స్ లక్కీ అక్క అటు పోతుంది. పూరి అనేది అస్సలు వస్తలేడు. మా చెల్లె ఏదో గేమ్ ఆడుతుంది వెరైటీది. ఉరకాకు చెల్లె బాల్ పట్టుకొని. ఫ్రెండ్స్ పెట్టిండు. అది అవుట్. వీళ్ళ టీం అయితే రివెంజ్ ఉంది. అనిమేషన్ వాళ్ళు రివెంజ్ అయితే లేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ తెలుగు ఛాలెంజర్స్ నెంబర్ 1. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఛాలెంజర్స్ నెంబర్ 1.